మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా సినిమాపై కావాలని టార్గెట్ చేస్తూ నెగిటివిటీని ప్రచారం చేస్తున్న వారిపై పెద్ది నిర్మాతలు చట్టపరమైన చర్యలకు దిగారు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఇమేజ్ ను దెబ్బతీసేలా కొందరు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు చిత్ర బృందం లీగల్ రూట్ ఎంచుకుంది. ఇందులో భాగంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికలుగా పలు ఫేక్ అకౌంట్లను నిర్వహిస్తూ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. గుంటూరు, హైదరాబాద్ నగరాల్లో ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా సమాచారం. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం మల్టిపుల్ అకౌంట్ ద్వారా వీరు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నట్లు చిత్ర బృందం గుర్తించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతి కదలికను పెద్ది టీం పరిశీలిస్తోంది. సినిమా విడుదలకు ముందే కావాలనే నెగిటివిటీ ట్రెండ్స్ క్రియేట్ చేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదని, మరింత కఠినమైన చర్యలుంటాయని మేకర్స్ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఈ పెయిడ్ ట్రోలింగ్ నెట్వర్క్ లో పనిచేస్తున్న టీమ్స్, వారి వెనుక ఉన్న పెద్ద తలకాయల వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇండస్ట్రీలో ఈ తరహా లీగల్ యాక్షన్ తీసుకోవటం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.